ఏ విషయం మీద కరెక్ట్‌గా పరిజ్ఞానం లేక, ఏ విషయం మీద కన్సిస్టెన్సీ లేక, మళ్ళీ నాయకుడిగా పీఆర్ స్టంట్లు వేయించుకునే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు సమకాలీన రాజకీయాల్లో ఖచ్చితంగా ఉండరు. సీరియస్‌లీ. అంటే ఇంతకుముందు ఈ విషయం చాలా సార్లు ప్రూవ్‌డ్. తాజాగా కూడా ఆయన సుమతి శతకంలో ఏదో పద్యం చెప్పుకుంటూ ఈ చలి చీమల చేట చిక్కిన చచ్చిన సుమతి అని ఇట్లుంటది కదా! అయితే ఆ విధంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి యువత నిరుద్యోగం మీద, ప్రభుత్వాల జవాబుదారీతనం మీద, పారదర్శకత మీద, అండ్ ఈ పేపర్ లీక్ అవ్వడం మీద ప్రశ్నలు లేవనెత్తుతూ రోడ్ల మీదకొచ్చి నిరసనలు వ్యక్తం చేస్తూ ఉంటే, ఈ దేశం నుంచి, ఈ ప్రభుత్వాల నుంచి, వ్యవస్థల నుంచి జవాబుదారీతనం కోరుకుంటూ ఉంటే, కనీసం మినిమమ్ బేసిక్స్ కూడా తెలియనటువంటి ఈ వ్యక్తి ఢిల్లీలో కూర్చొని వీళ్ళను విభజనవాదులని, బేసిక్‌గా ఎక్కడైనా మినిమమ్ అండర్‌స్టాండింగ్ కోసమైనా చదువుకోవాలి. సీరియస్‌లీ ఎవరైనా మినిమమ్ అండర్‌స్టాండింగ్ కోసమైనా. పాపం ఈయనకు ఆ చదువు కూడా ఉండట్లేదు కాబట్టి, ఆ మినిమమ్ అండర్‌స్టాండింగ్ కూడా ఉండట్లేదు. విభజనవాదులు ఏంది విభజనవాదం అంటే? వాట్ డస్ ఇట్ మీన్? ఏంటి విభజనవాదం అంటే? ఈయనకేమైనా తెలుసా? ఏందో ఎవరో రాసిస్తారు ఆ పదాలు, ఆయన నేర్చుకోమంటారేమో. విభజనవాదులు అనే పేరు, ఆ పదం దాన్ని వాడేస్తున్నారు కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ మీద. ఈ విభజనవాదులు వీళ్ళు, ఇటువంటి వాళ్ళకి ఎవరు మద్దతు ఇవ్వకని చాలా చాలా సీరియస్ అలిగేషన్స్ ఏమంటారు కాక్రోచుల మీద. ప్రభుత్వాన్ని ప్రశ్నించే, వ్యవస్థలను ప్రశ్నించే, జవాబుదారితనం కోరుకునే వాళ్ళందరూ కాక్రోచ్లే తెలుసు. నేను కాక్రోచ్, నువ్వు కాక్రోచ్. మినిమం సెన్స్ ఉన్న ఎవడైనా కాక్రోచే. ఈ దేశం మీద ప్రేమ ఉన్న మినిమం ఎవడైనా కాక్రోచే. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఎవడైనా కాక్రోచే. దీని మీద అసలు ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, మనం అభినందించాల్సింది ఏంటి అంటే, ఈ పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే ఈ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, అందులో కనీసం ఒక పావలా భాగమైన ఈయన చేసినటువంటి కాక్రోచ్ల మీద వ్యాఖ్యలను తీవ్రంగా సోషల్ మీడియాలో అబ్జెక్ట్ చేస్తూ ఉన్నారు. మీకేం అవసరం? అనవసరమైన విషయాలు ఎందుకు పూసుకుంటూ ఉన్నారు? మన రాష్ట్రం వరకు పరిమితం అవ్వండి. ఢిల్లీకి వెళ్ళి ఏంటి ఇదంతా? ఏం అవసరం? ఇక్కడ కనీసం రాయలసీమలో కూడా ఒక మీటింగ్ పెట్టుకుని ఎలా బలోపేతం చేయాలో మీరు ఒక సమీక్ష పెట్టుకోలేరు, ఒక మీటింగ్లు పెట్టుకోలేరు. రాయలసీమలో ఎట్లా బలపడాలో కానీ మీరు ఆలోచన చేస్తలేరు. ఢిల్లీకి పోయి ఏం చేస్తారు? మన రాష్ట్రం వరకు పరిమితం అవ్వండి. ఫస్ట్ ఇక్కడేమో ముఖ్యమంత్రిగా అయ్యేంత శక్తి నాకు లేదు అంటారు, ఆ బలం నాకు లేదు అంటారు. మరి ఢిల్లీకి ఎందుకు వెళ్ళారు మీరు అని చెప్పి ఆయన ఫ్యాన్స్ ఏకిపడేస్తూ ఉన్నారు. అసలు మీ పిల్లలు ఎవరైనా కనుక నీట్ ఎగ్జామ్ రాస్తే తెలుస్తుంది, మీ ఇంట్లో ఎవరైనా రాస్తే తెలుస్తుంది, రద్దు అయితే పెయిన్ ఎట్లుంటుందో అని చెప్పి ఈయనను అభిమానించే వాళ్ళే, ఈయనను అభిమానించుకుని ఇన్ని రోజులు మాట్లాడిన వాళ్ళే ఈయన కాక్రోచుల మీద చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఆబ్జెక్ట్ చేస్తారు. ఏం పని లేకుండా వచ్చారా కాక్రోచులు? ఏం పిచ్చోళ్ళా? అందరూ చదువుకున్నారు, హైలీ క్వాలిఫైడ్. సరే, ప్రశ్నించడానికి చదివే కావాలని నేనేమీ చెప్పడం లేదు. బట్ నిజంగానే కొందరు నాయకులుగా అనుభవమైనా ఉండాలి, సమస్యలను అర్థం చేసుకునే సెన్స్ అయినా ఉండాలి, లేదా సమస్యలను అర్థం చేసుకోవాలంటే బేసిక్ ఎడ్యుకేషన్ అయినా ఉండాలి. ఈ రెండూ లేకపోతే అదిగో ఎలాంటి వాళ్ళు మన కళ్ళ ముందు కనిపిస్తారో మనం చూస్తూ ఉన్నాం. ఎంత దారుణం! వాళ్ళ ఫ్యాన్స్ ఏకి అవతల పడేస్తూ ఉన్నారు. మినిమం అండర్స్టాండింగ్ అన్నా ఉండాలి మీకు. అయినా మీరు మాట్లాడేది ఏది నమ్మాలి? ఇంతకుముందు నార్త్ ఇండియన్స్, ఉత్తర భారతీయుల ఆధిపత్యం అని చెప్పి మాట్లాడిన మీరే ఈరోజు అటువంటివి మాట్లాడకూడదు అంటున్నారు. ఇంతకుముందు చెగువేర గురించి మాట్లాడిన మీరే ఇప్పుడు అట్లా మాట్లాడకూడదు అంటున్నారు. ఇంతకుముందు కమ్యూనిస్టుల చొక్కాలు మోసిన మీరే ఇప్పుడు కమ్యూనిస్టులను తిడుతూ ఉన్నారు. మిమ్మల్ని ఏం నమ్మాలి? ఈరోజు మాట్లాడింది మళ్ళీ రేపు ఉంటారో తెలియదు. మీకెక్కడ మద్దతు ఇచ్చుకుంటూ పోవాలి అని చెప్పి ఆయన అభిమానించే వాళ్ళే ఏకిపడేస్తున్నారు. సీరియస్లీ ఆ రియలైజేషన్ అయిన వాళ్ళని అభినందించాలి. ఎందుకంటే ఇటువంటి వాళ్ళ ఆ ట్రాన్స్లు, ఇటువంటి వాళ్ళ ట్రాప్లో కొట్టుకొని పోకుండా నాయకులు అన్న వాళ్ళకి క్లారిటీ ఉండాలి, నాయకులు అన్న వాళ్ళకు విషయ పరిజ్ఞానం ఉండాలి, నాయకులు అన్న వాళ్ళకు మినిమం అండర్స్టాండింగ్ స్కిల్స్ ఉండాలి. ఏవీ లేకుండా ఏదో సినిమానో కాసింత ఏదో కొలబలం ఎన్ని రోజులు ఉంది అని ఆ మాయలో మనం దొబ్బుకొని వెళ్ళిపోదాం. మనకు ఉన్నటువంటి 4-5% బలాన్ని ఎవరెవరికి మద్దతుగా ప్రకటించేసుకొని దాన్ని బేస్ చేసుకుని మనం అధికారాన్ని ఎంజాయ్ చేసుకుంటూ పోవచ్చు. ఒక ప్రోటోకాల్ తప్ప మా పక్క ఏ పక్క పోలీసులు, గన్మెన్లు, ఇంకేమైనా వచ్చే డబ్బులు, అబ్బా ఇదంతా అనుభవించవచ్చు ఎవడు ఎట్లన్నా పోని అనుకుంటే, ఇంక అందరూ అట్లనే ఆలోచించుకుంటే సరిపోతుంది. ప్రతి సినిమా వాళ్ళగా పార్టీ పెట్టేసి ఇంకా సినిమాలో నటించే బదులు రాజకీయాలు నటిస్తే సరిపోతుందేమో.